ఆచి చికెన్ మసాలా. పవన్ కళ్యాణ్ తో పాటు సనాతన ధర్మంపై ఓ చర్చ్ పాస్టర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా సింగరాయపాలెం గ్రామంలో మత విద్వేషాలు రేకెత్తించేలా ప్రసంగించిన చర్చ్ పాస్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ జనసేన, బీజేపీ, వీహెచ్పీ, బజరంగ్ దళ్ సభ్యులు ముమ్మడివారం పోలీస్ స్టేషన్లో ముట్టడించారు. ఇక పాస్టర్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సింగరాయపాలెం గ్రామంలో అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలంలో నిర్వహిస్తున్న పాస్టర్లకు సంబంధించిన చర్చిని తొలగించాలని డిమాండ్ చేశారు. జనసేనతో పాటు బీజేపీ, వీహెచ్పీ, బజరంగ్ దళ్ సభ్యుల ఆందోళనతో పాస్టర్ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తో పాటు సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలకు గాను ఇవాళ బహిరంగ క్షమాపణ చెప్పేందుకు రెడీ అయ్యారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా పోలీసులు పాస్టర్ను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు స్థానికులు. 2000 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నది సనాతన ధర్మం, ఇప్పుడు ధర్మం ఎలా ఉంది ఆలోచించుకోండి. నిజంగా పవన్ కళ్యాణ్ వచ్చి సనాతన ధర్మం కావాలని ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. అనుష, ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీవ్ర దుమారం రేపిన పాస్టర్ కెనడీ ఏదైతే వ్యాఖ్యలపై సంబంధించి చూస్తే కనుక ఆయన కెనడీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు సనాతన ధర్మవాదులందరికీ కూడా క్షమాపణ చెప్పడం జరిగింది. అదేవిధంగా తాను ఎప్పుడు మరొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేశానని చెప్పి కూడా ఆయన చేతులు జోడించి వేడుకున్న పరిస్థితుల్లో ఆ వీడియోని విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి వివాదం చూస్తే కనుక ఈ నెల 8వ తేదీన ఆదివారం రోజు ఇక్కడ అనాథవరంలో ఉన్న సింగరాయపాలెంలో ఉన్న ఈ చర్చికి సంబంధించి చర్చిలో మధ్యాహ్నం సమయంలో ప్రార్థన చేస్తూ అంటే మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల కోసం ప్రత్యేకంగా ప్రార్థన కార్యక్రమం నిర్వహించారు. ఆ సమయంలో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. సనాతన ధర్మం 2000 సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవాలని చెప్పి కూడా ఆయన తీవ్ర అభ్యంతరంగా వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర మత విద్వేషాలు రెచ్చగొట్టడంతో పాటు కుల వివాదాలను కూడా రెచ్చగొట్టేలా ఉండడం నేపథ్యంలో తీవ్ర దుమారం జరిగింది. ఆయన చేసిన వ్యాఖ్యలను మైక్ ద్వారా వినిపించిన వ్యాఖ్యలను అయితే రికార్డు చేసి ఆ సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది. అదేవిధంగా పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. నిన్న ఏదైతే బజరంగ్ దళ్ బీహెచ్వీతో పాటు జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా భూముడవరం పోలీస్ స్టేషన్ ముట్టడించి తీవ్రంగా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎస్ఐ సాగర్ కు కూడా ఈ వినతి పత్రం కూడా సమర్పించారు. ఈ నేపథ్యంలో పాస్టర్ను కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం అదే ఈ నేపథ్యంలోనే పోలీసుల ద్వారా కావచ్చు లేదా ఆయన వ్యక్తిగతంగా కావచ్చు ఆయన ఒక వీడియో అయితే విడుదల చేశారు. ఏదైతే తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ కోరుకున్నట్లుగా కూడా చెప్పడం జరిగింది. 2000 సంవత్సరాల క్రితం సనాతన ధర్మం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో తాను వివరించేందుకే తాను వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సనాతన ధర్మ ఏదైతే రక్షకులకు కూడా తాను క్షమాపణ చెప్పినట్టుగా కూడా పాస్టర్ కెనడీ ఈ వీడియో ద్వారా వెల్లడించడం జరిగింది. దీంతో కొంత వివాదం సద్దుమరిగిందని మనం చెప్పుకోవచ్చు. అయితే చాలా తీవ్ర దుమారం రేపిన ఈ వ్యవహారంపై పోలీసులు కూడా చాలా చాకచక్యంగానే స్పందించారు. శాంతి భద్రతల కోణంలోనే ముందుగా పాస్టర్ను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పాస్టర్ ప్రస్తుతం వీడియో అంటే పోలీసుల ద్వారా కావచ్చు లేదా వ్యక్తిగతంగా కావచ్చు ఈ వీడియో రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి చూస్తే కనుక కొంత ఈ బహిరంగ క్షమాపణలో చెప్పిన నేపథ్యంలో మరొకసారి ఎప్పుడో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయనని చెప్పి కూడా ఆయన చేతులు జోడించి వేడుకున్న నేపథ్యంలో ఈ వివాదం కొంత సద్దుమణిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలి. ఎందుకంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రార్థన సమయంలో కావచ్చు లేదంటే కొంత వాదోపవాదం చేసే సమయంలో కావచ్చు ఇలాంటి వ్యాఖ్యలు అయితే బహిరంగంగా వస్తున్నాయి. ముఖ్యంగా నేరుగా మైకుల్లోనే ఇలాంటి వ్యాఖ్యలు వినిపిస్తున్న నేపథ్యంలో ఏదైతే ఈ వ్యవహారంతో కొంత కనువిప్పు కలగాలి. మరోసారి ఎప్పుడు ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన శిక్షలు పోలీసుల వైపు నుంచి కూడా హెచ్చరిక ఉండాలని చెప్పి కూడా హిందూ సంఘాలు అదేవిధంగా జనసేన నాయకులు కోరుతున్నారు. ప్రస్తుతానికైతే ఈ వ్యవహారంపై జనసేన పార్టీ అయితే ఎక్కడా కూడా అధికారికంగా స్పందించలేదు. కేవలం ఇక్కడ ముమ్మడూరు నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు మాత్రమే స్పందించి స్టేషన్ ముట్టడించడం జరిగింది. జనసేన పార్టీ అయితే ఎక్కడా కూడా దీన్ని తీవ్రంగా పరిగణించడం కానీ దీన్ని ఖండించడం కానీ చేయలేదు. కేవలం ఇక్కడ ముమ్మడూరు నియోజకవర్గంలోని ఈ గ్రామానికి అదేవిధంగా ఈ నియోజకవర్గ 2-3 మండలాలకు సంబంధించిన వ్యవహారంగానే ఈ ఇష్యూ మొత్తం కూడా సద్దుమణిగిందని మనం చెప్పుకోవచ్చు. మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ హిందూ సంఘాలు అదేవిధంగా జనసేన నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అనిష ప్రసాద్ అయితే పాస్టర్ క్షమాపణ చెప్పారు. మరి అతనిపై కేసు వాపసు తీసుకునే అవకాశం ఉందా? ప్రస్తుతం పరిస్థితి సద్దుమణిగిందా? అలాగే హిందూ సంఘాలు ఏమంటున్నాయి? అయితే హిందూ సంఘాలు అయితే దీనిపై అంటే పాస్టర్ బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాత కొంత శాంతియుతంగానే ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇంకా
ఆయన వీడియో విడుదల చేసిన తర్వాత కూడా హిందూ సంఘాలు ఎవరో కూడా పెద్దగా స్పందించలేదు. అదేవిధంగా ఆయన ఏదైతే పూర్తి స్థాయిలో ఆయన క్షమాపణ చెప్పినట్టుగానే ఈ వీడియో ద్వారా అర్థమవుతుంది. మరొకసారి ఇంకెప్పుడు కూడా ఇలాంటి ఏదైతే ఈ వ్యాఖ్యలు చేయనని చెప్పి చేతులు జోడించి వేడుకున్నారు. దీంతో ఈ వివాదం సద్దుమణిగినట్టుగా మనం చెప్పుకోవచ్చు. అయితే మరొకసారి ఇలాంటి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కూడా హిందూ సంఘాల నుంచి డిమాండ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి పోలీస్ స్టేషన్లకు వచ్చి ఇక్కడ కలుస్తారా లేదంటే హిందూ సంఘాల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడుతుందో చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం పాస్టర్ బహిరంగ క్షమాపణ చెప్పి వీడియో విడుదల చేయడంతో కొంత వివాదం ప్రస్తుతానికైతే చల్లారినట్టుగానే మనం చెప్పుకోవచ్చు. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ. ఇప్పుడు ధర్మం ఎలా ఉంది ఆలోచించుకోండి. నిజంగా పవన్ కళ్యాణ్ వచ్చి సనాతన ధర్మం కావాలని అంటే ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? నడు రోడ్లో నిలబెట్టి ముక్కల కింద చేస్తారు. గుర్తు పెట్టుకోండి. ఒకవేళ అసలు బ్యాంక్ ఎవరన్నా ఉంటే నీకు నొప్పు కలిగితే చాలా సంతోషం. ఎందుకనంటే సనాతన ధర్మము అనంటే స్త్రీలను అవమానపరిచినట్లు నీ తల్లిని, నీ చెల్లిని, మీ అమ్మని మళ్ళీ అమ్మేసినట్లు లెక్క. గుర్తు పెట్టుకోండి. ఎవడైనా తల్లిని, ఎవడైనా చెల్లిని, ఎవడైనా అమ్మని ప్రేమించేవాడైతే సనాతన ధర్మం గురించి ఆలోచించిన వాడు తల గొంతుగా బయటికి లాగాలి.